దిగి వెళ్ళే లోపల అన్ని కలుసుకుంటా. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోయినా సరే కాళ్ళు పట్టుకొని అడుగుతా, ఏడుస్తా ఆయన దగ్గర. ఆ గుడ్డి భిక్షగాడిని ఆయన ఏంటంట, ఆయన వెళ్తా ఉంటే వాళ్ళందరూ ఆ కేకలు వేసి గుడ్డివాడిని అరవద్రా అరవద్రా అని అంటా ఉంటే, దావీదు కుమారుడా అని అరుస్తా ఉన్నాడు. అవునా? అక్కడ ఏమని రాయబడి తెలుసా? ఆయన నిలిచి వానిని పిలిచి. బా, ఆయన నిలబడి, నువ్వు పిలిస్తే ఆయన నిలబడిపోతాడంట. ఎంతమంది జన సమూహములు ఉన్నా సరే నీ స్వరమును గుర్తిస్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే నీకోసమే దిగి వచ్చిన వాడు ఆయన. నీకోసమే దిగి వచ్చిన వాడు ఆయన. ఆయన నిలిచి వారిని పిలిచి, ఈరోజు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన. నీకోసం నిలబడిపోయాడు. ఎందుకో తెలుసా? నీ స్వరమును విని. అలాంటి స్వరముతో ప్రార్థన చేస్తున్నావా నువ్వు? అలా అడుగుతున్నావా దేవుని నువ్వు? నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని చూడాలనుకోవా నువ్వు? ఆయన దాటిపోతా ఉన్నాడు. ఆ రోజున గుడ్డి భిక్షగాడు భర్తమై, ఈ కుష్ఠరోగి ఆ కొండ దగ్గర దాక్కుని ఉన్నాడు. ఆయన దాటిపోతే తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? అని నీ కోసం, మన కోసము ప్రాణం పెట్టినవాడు నువ్వు చూడకపోతే ఎట్లా అమ్మా అని అంటావు దేవుడా. మరి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మన రంగును చూసో, మన కులాన్ని చూసో, మన బుద్ధిని చూసో, లేకుంటే మన దగ్గర ఉన్న టాలెంట్ని చూసో కాదు ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. ఆయన దాటిపోనిస్తావా నువ్వు ఈ రోజున? ఆయన నిన్ను దాటి వెళ్ళిపోతే పోనీనా పర్వాలేదా? అడగవా నువ్వు? ఆయన బ్రతిమలాడవా నువ్వు? ఆయన కాళ్ళు పట్టుకోవా నువ్వు? ఏం ప్రార్థనలు చేస్తూ ఉన్నావు నువ్వు? ప్రార్థనలు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, ఇది కదా నీ ప్రార్థన అవ్వాలా? ఆయన నీ పిలుపు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కేకలు వేస్తావా అని. అరే, ఇంట్లో చిన్న పసిపిల్లవాడు ఉన్నప్పుడు, వాడు నిద్రపోతున్నప్పుడు రాత్రులు తల్లి కానీ తండ్రి కానీ సరిగ్గా నిద్రపోతారా? అరే, వాడు ఎక్కడ కదులుతాడో అని చెప్పి ఆ ఉయ్యాల కొంచెం సౌండ్ వచ్చినా టక్కులు లేచి చూస్తూ ఉంటారు. అవునా కదా? వాడు ఏడిస్తే వాడి స్వరం వినపడగానే ఎక్కడ ఉన్నా, ఏ కిచెన్ లో ఉన్నా, ఏ రూమ్ లో ఉన్నా సరే తల్లి పరిగెత్తుకుంటూ బిడ్డ దగ్గరికి వెళ్తాదా వెళ్ళదా? ఎందుకని? ఆ పిల్లవాడు ఏడ్చే ఆ చిన్న ఏడుపు స్వరం వినపన్నా సరే తల్లి పరిగెత్తుకుంటే ఎట్లాగైతే వస్తుందో అట్లాగా నువ్వు మోలిగితే, నువ్వు ఏడిస్తే నీ దగ్గరకు వద్దాం అనుకుంటా ఉన్నాడు నీ దేవుడు. నువ్వు అన్ని వింటూ, ఆయన మాట్లాడే ప్రతి మాట నువ్వు వింటున్నావని అని కూడా ఆయనకు తెలుసు. ఆ కుష్ఠరోగి అక్కడే ఆ కొండ వెనక నిలబడుకొని వింటున్నాడని కూడా తెలుసు ఆయనకి. ఆయన మాటల్లో వింటున్నావు, కానీ ఆయనను వెలనిస్తున్నావా? ఆయనను ఆపేస్తున్నావా? ఇంకెంతకాలమో? ఆయన వెళ్ళాలని యాక్ట్ చేస్తాడు, కానీ ఆయన వెళ్ళడు తెలుసా? ఆ ఎమ్మావు మార్గములో, అవునా, ఆ ఎమ్మావు మార్గములో ఆయన వెళ్తా ఉంటే ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారంట. లూకాసు వార్తలో ఉంటుంది. ఆ ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు ప్రభు. వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ప్రభు అని గుర్తుపట్టలేదంట. వాళ్ళతో పాటు నడుస్తున్నది ప్రభువే, కానీ అది ప్రభు అని వీళ్ళకు తెలియలేదు. ఆ శిష్యులు మాట్లాడుకుంటూ ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన గురించి. మళ్ళీ ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఎమ్మావు మార్గంలో మాట్లాడుకుంటూ పోతా ఉన్నారంట. ఆయన వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడేమో ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఊరు వచ్చిన తర్వాత ఆయన తెలుగులో అయితే ఆయన వారిని విడిచి వెళ్ళవాలని అనుకొని అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడింది? హీ యాక్టెడ్ టు లీవ్ దెమ్, అంటే యాక్ట్ చేశాడంట. అంటే నన్ను ఆపుతారా లేదా వీళ్ళు? చూస్తావా? ఎన్నో అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయం.
24 నుంచి చూద్దామా? 27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను తాను గూర్చి వచనములు భావములు వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న మార్గము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెళ్ళున్నట్లు ఆగుపడగా he acted to go. ఆయన ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, యాక్ట్ చేసాడంట ఆయన. అంటే కదా మనం కూడా కొన్నిసార్లు మనకి వెళ్ళాలని ఉండదు, కానీ సరే అమ్మా అయితే వెళ్ళొస్తా నేను అంటా ఉంటాడు, కానీ వెళ్ళడు, ఆడేడే తాళాడుతూ ఉంటాడు. ఆకుపడగా వారు సాయంకాలము కావచ్చున్నది. దేవుడికి కావాల్సింది అది, దేవునికి కావాల్సింది అది. ఆయనకు నిజంగా నిన్ను దాటిపోవాలని లేదు, ఆయనకు నిజంగా నిన్ను వదిలిపెట్టిపోవాలని లేదు, కానీ నువ్వు ఆయన బలవంతము చేయాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. అంతే కదండి, కొంతమంది చుట్టాలు బలవంతం చేయాలి వాళ్ళని ఉండమని, వాస్తవానికి వాళ్ళకు ఉండదు పోవాలని, కానీ మనం బలవంతం చేయాలా? బలవంతం చేస్తే లోపలికి వెళ్ళను. కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పటి వరకు తెలియలేదు వాళ్ళకి, వాళ్ళతో పాటు ఉన్నది ప్రభువేనని, కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నది ప్రభువు గురించే. మా ప్రభు నీతోనే ఉన్నాడు, ఆయన నీతోనే నడుస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ వస్తా ఉన్నాడు, కానీ అది ప్రభువు అని నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావు. ఆయన దాటి వెళ్ళవలనని, ఆయన ఇంకొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా ఇంకొంచెం దూరం పోదామని ఈ యాక్టెడ్. ఆయన యాక్ట్ చేసాడంట పోవాలని, వాస్తవానికి ఇష్టం లేదు, కానీ వాళ్ళు బ్రతిమలాడితే ఆయన ఉండిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిలచి నిన్ను పిలచి, ఆయన నిలచి వానిని పిలచి. మనం ఏం ఆ స్థితిలో లేము కదా. అలాంటి కుష్ఠరోగినే ఆయన ప్రేమించి ఆయన హక్కును చేర్చుకున్నప్పుడు నిన్ను నన్ను వదిలిపెడతాడు ఆయన? మారుస్తావని ప్రార్థన. దేవుడు నీకు ఇచ్చిన దానిని స్వాధీనపరచు, అది నీదే, ఆ స్వాస్యము నీదే. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యంటే నాకు ఇష్టమే. ఏ తండ్రి ఇష్టం లేదంటే, ఏ తండ్రి నాకు ఇష్టం లేదు, నువ్వు కుష్ఠరోగివి, నువ్వు దూరం ఉండు అని అంటాడా? ఆయన పట్టుకొని వాడిని బాగు చేసేదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూసిన తర్వాత కూడా నేను మాట్లాడితే బాగోదు, మీరు ఇలాగే వెళ్ళిపోండి. అర్థమైందా? ఈ వీడియోని మళ్ళీ మీకు ఏమైనా పంపించమంటారా, యూట్యూబ్లో పెట్టమంటారా, గ్రూప్లో మళ్ళీ చూసుకుంటారా ఇంటికి వెళ్ళాక? పెడతాను, ఇంటికి వెళ్ళాక పెడతాను, నేను గ్రూప్లో పెడతాను, మళ్ళీ చూసుకోండి. మీకు ఎప్పుడైనా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడికి నేనంటే ఇష్టమా, అరే దీన్ని నా బతుకేంటి ఇట్లా అయిపోయింది అనుకున్నప్పుడు అంతా ఈ వీడియో చూసుకోండి. ఆయనకిష్టమే నువ్వు బాగుపడ్డాం, ఆయనకిష్టమే నువ్వు స్వస్థత పొందడం, ఆయనకిష్టమే నువ్వు శుద్ధిపరచబడటం, ఆయనకిష్టమే నువ్వు దీవించబడటం, ఆయనకిష్టమే నువ్వు అభివృద్ధి పొందటం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకెందుకన్నా ఈ పరిస్థితి, నాకెందుకు వచ్చిందన్నా ఇది అని అంటే, ఆయన నీ స్వరమును వినటానికి రెడీగా ఉన్నాడు. నీ పరిస్థితుల్లో నువ్వు కేక పెడితే, నువ్వు చిన్న మూలిగినా, అవునా? మా ఇంట్లో మా పాప చిన్నప్పుడు ఒక రూమ్లో పడుకోబెట్టిన తర్వాత మేము ఎక్కడైనా బయట ఉన్నాం, వేరే రూమ్లో ఉన్నప్పుడు ఆ చిన్న లేచి క్విక్ అనింది అనుకోండి, వెంటనే వెళ్ళిపోయేసి, అవునా, వెళ్ళిపోయేసి రూమ్లోకి వెళ్ళిపోయి చూసి, ఒకవేళ ఏడుస్తూ ఉంటే కనుక పాలబుడ్డి పెట్టించి, ఒకవేళ దుప్పటి ఏమన్నా పోతే దుప్పటి కప్పి, ఏసీ ఆఫ్ అయిపోతే ఏడ్చేది లేచి, మళ్ళీ ఏసీ అవునా? ఎందుకు చూసుకుంటాం? మన బిడ్డలు కష్టపడడం మనకి ఇష్టం లేదు, వాళ్ళు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి. మరి నీ దేవుడు కూడా నీ పట్ల అలాగే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడ్డారా, ఆశీర్వదింపబడ్డారా? అని లేచి నిల్చుందామా?